వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ రెండో రోజు ప్రశ్నిస్తోంది. గుంటూరు జిల్లా జైలు నుంచి అవినాష్ రెడ్డిని అధికారులు విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ మూడు రోజుల పాటు విచారణకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈరోజు రెండో రోజు విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి అంటే సుమారు 3:30 గంటల నుంచి ముప్పిడి అవినాష్ రెడ్డిని మద్యం కేసులో విచారణ జరుపుతూ ఉన్నారు. మద్యం ముడుపుల కేసులో నగదు ఏ విధంగా రవాణా జరిగింది, ఏ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేర్చారు, ఎంతకాలం చేర్చారు అనే విషయాలన్నింటినీ ముప్పిడి అవినాష్ రెడ్డి నుంచి ఆరా తీయనున్నారు. అయితే నిన్న కొంత సమాచారం ఇచ్చినప్పటికీ ఈరోజు పూర్తి సమాచారం రాబట్టేందుకు నూతన ప్రశ్నావళిని తయారు చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనిల్ చోక్రా అవినాష్ రెడ్డికి ఎలాగా పరిచయం అయ్యాడు, ఎవరి ద్వారా పరిచయం అయ్యాడు, అదేవిధంగా ముంబైలో అవినాష్ రెడ్డి ఏ విధంగా అనిల్ చోక్రాను కలిశాడు, అనిల్ చోక్రా నెట్వర్క్ చాలా పెద్దదని, నేరుగా పెద్ద బడాబాబులే వాళ్ళకి ఆ మాఫియాకు నేరుగా పరిచయాలు ఉన్నాయని తెలిపారు. చాలా కంపెనీలు ఆయన ఇటువంటి షెల్ కంపెనీల ద్వారా చాలామందికి ఇదే విధంగా లావాదేవీలు చేస్తూ ఉంటారనేది విచారణలో తెలిసింది. అదేవిధంగా సుమారు 29 కంపెనీలకు పైగా ఈ మద్యం ముడుపులకు సంబంధించి నెలకొల్పారని, కేవలం మద్యం ముడుపుల నగదు బదిలీ చేయటానికి, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చడానికి ఈ అనిల్ చోక్రా ముఠా పనిచేసిందని చెప్తూ ఉన్నారు. రాజ్ కసిరెడ్డికి మొత్తం ఈ నెట్వర్క్ మొత్తం తానే చూసుకుంటున్నానని ఇటు ముప్పిడి అవినాష్ రెడ్డికి తెలిపినట్టు మనకి తెలుస్తుంది. అయితే మొదట అవినాష్ రెడ్డికి ఒక మంచి కీలక పాత్ర ఇందులో ఇచ్చినప్పటికీ కొంతకాలం తరువాత అతని నుంచి వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం, అవినాష్ రెడ్డి కొంత వెనుకబడటం అనేది జరిగిందని సిట్టు విచారణలో తేలింది. అయితే ఎందుకు ఏమిటి అనే కారణాలు అవినాష్ రెడ్డి నుంచి ఇంకా రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఆదాన్ డిస్టిలరీస్లో ఒక డైరెక్టర్గా అనిరుద్ రెడ్డి ఉన్నారు. వీళ్ళంతా కలిసి మద్యం ముడుపులకు సంబంధించి అంటే కేవలం ఒక కంపెనీ నుంచే కాకుండా ఇతర కంపెనీల నుంచి నగదు ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, అదేవిధంగా కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకొని అధికారులకు ఇటు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోటి అప్పుడు ఉన్నటువంటి బెవరేజెస్ అధికారులకు సమాచారం చేరవేయటము, వీళ్ళు అనుకున్నటువంటి అంటే ముడుపులు వచ్చిన దాని ఆధారంగానే వాళ్లకు ఇటు వాటికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బ్రాండ్ల ఎంపిక, వాళ్ళ ఆర్డర్స్ అనేవి ముడుపుల ఆధారంగానే జరిగాయనేటువంటిది సిట్ అధికారులు విచారణలో తేల్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కేసు మొదలైన తరువాత ఒకవైపు గతంలోనే సిఐడి కేసు నమోదు చేసి మెల్లమెల్లగా విచారణ ప్రారంభించింది. అయితే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దీన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తేవాలనే ఉద్దేశంతో కీలకంగా విచారణ జరపాలని సిట్ని ఏర్పాటు చేసింది. ఈ దశలో వెంటనే ఇందులో ఉన్నటువంటి కొంతమందిని ఇటు విదేశాలకు వెళ్ళిపోవాలని సూచించడం జరిగిందని ఇటు అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కేసు తీవ్రంగా విచారణ జరుపుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా విషయాలు బయటపడే అవకాశం ఉన్నందున ముప్పిడి అవినాష్ రెడ్డిని విదేశాలకు వెళ్ళిపోవాలని రాజ్ కసిరెడ్డి ఆదేశించారు అనేది విచారణలో తెలిపారు. ఒకసారి ఇప్పటికే ముప్పిడి అవినాష్ రెడ్డిని గతంలో విచారించినప్పటికీ మళ్ళీ విచారించే అవకాశం, అదేవిధంగా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్న సందర్భంలో అతన్ని తప్పించేందుకే ఈ విధంగా విదేశాలకు వెళ్ళిపోమన్నట్టు ఇక్కడ మనకి స్పష్టమవుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ కేసులో అవినాష్ రెడ్డితో ఉన్న ఇతరులకు ఉన్న సంబంధాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్కి దూరంగా ఉంచాలని ఇట్లాగా విదేశాలకు పంపించినట్టు మనకి స్పష్టమవుతుంది. మొత్తం మీద ఈరోజు రెండో రోజు జరుగుతున్నటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు రాబట్టే పనిలో ఇటు సిట్ అధికారులు ఉన్నారు. సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. రేపు ఉదయం కూడా కస్టడీకి తీసుకొని విచారణ జరపనున్నారు.
మరోవైపు ఈ కేసులన్నీ చూసుకున్నట్లయితే ఇప్పటికే 17 మందిని ఇందులో అరెస్టు చేసి అందులో కొంతమంది బెయిల్ పైన విడుదలయ్యారు. 5గురు ప్రస్తుతం ఇటు గుంటూరు, విజయవాడ జిల్లా జైళ్లలో ప్రస్తుతం ఉన్న జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం ముప్పిడి అవినాష్ రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇందులో ఇటు సమీప బంధువు కావటంతో కీలకమైనటువంటి విధులు నిర్వహించటము, ఈ నెట్వర్క్లో ప్రధానంగా ఇతర కంపెనీల నుంచి సేకరించటం, ఇవన్నీ పనులు చేసిన నేపథ్యంలో అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఈ నెట్వర్క్లో ఎక్కడెక్కడి నుంచి నగదు వస్తుంది, ఎక్కడికి తరలించాలి, ఏ విధంగా తరలించాలి అనే విషయాలు ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి తెలిసే అవకాశం ఉంటుంది. రాజ్ కాశిరెడ్డి కూడా కొన్ని విషయాలు చెప్పి ఉంటాడని సిట్ భావిస్తుంది. అయితే ఆ విషయాలన్నింటినీ రాబట్టటము, అదేవిధంగా విదేశాలకు ఎట్లాగా తరలించారు, అక్కడ నగదుని ఏ విధంగా మార్చి ఇటు హవాలా రూపమా లేదంటే వివిధ రంగాల్లో పెట్టుబడా, ఎన్ని దఫాలుగా ఈ నగదుని అంతిమ లబ్ధిదారునికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అనేటువంటి విషయాలు రాబట్టే పనిలో అయితే ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులు ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. పవన్, కెమెరామెన్ నగేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.